హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకోబడుతున్నాయి. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రతిదీ కూడా మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్, అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అలాగే తెలుగు మీడియం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి. దాని గురించి కూడా మేము డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము. అలాగే మన విద్య యాప్ అలాగే మన విద్య వెబ్సైట్ లింక్స్ కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. టుడే కరెంట్ అఫైర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే 29th May 2021 కరెంట్ అఫైర్స్ గురించి మనము చూసుకుందాము. మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అయితే జరుపబడుతున్నాయి. ఇవి టోటల్గా ఆన్లైన్ పరీక్షలు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. 25 మార్క్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500 క్వశ్చన్స్ని ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినవి మార్క్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము, వాటిలోకి వెళ్ళి ఒకసారి చూడండి. లేదు అంటే దీని మీద ఫోన్ నెంబర్ ఇచ్చాము కదా, వాటిని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఈ మార్క్ టెస్ట్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే గ్రూప్ డి ఎగ్జామ్స్ త్వరలోనే ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. లాస్ట్ క్లాస్లో నేను క్వశ్చన్ అయితే అడిగాను. క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసుకుందాము. నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు అంటే ఫస్ట్ వన్ అశోకుడు, సెకండ్ వన్ రెండవ సముద్రగుప్తుడు, థర్డ్ వన్ కుమారగుప్తుడు, ఫోర్త్ వన్ శ్రీముఖుడు. ఆన్సర్ వచ్చేసి కుమారగుప్తుడు. థర్డ్ వన్ కుమారగుప్తుడు ఆన్సర్ అవుతుంది. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు, ఎవరు ఫౌండర్ ఎవరు అంటే కుమారగుప్తుడు. సో టుడే క్వశ్చన్ని కనుక మనం చూసుకున్నట్లయితే డోనా గంగూలీ ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు? డోనా గంగూలీ అనే అతను ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు అంటే ఫస్ట్ వన్ కథక్, సెకండ్ వన్ మోహిని అట్టం, థర్డ్ వన్ ఒడిస్సీ, ఫోర్త్ వన్ మణిపూరి. ఈ 4 వీటిలో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే రేపటి వీడియోలో దీనికి ఆన్సర్ని నేనైతే చెప్తాను. ఒకసారి క్వశ్చన్ చూడండి. డోనా గంగూలీ ఏ నాట్య ప్రక్రియలో కీర్తిగాంచారు? ఫస్ట్ వన్ కథక్, సెకండ్ వన్ మోహినియాట్టం, థర్డ్ వన్ ఒడిస్సీ, ఫోర్త్ వన్ మణిపూరి. కరెక్ట్ ఆన్సర్ని మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ సాహిత్య పురస్కారం 2021కు ఎంపిక అయిన వాడ్రేవు చినవీరభద్రుడు. ఎన్టీఆర్ సాహిత్య పురస్కారం 2021కు ఎవరు ఎంపిక అయ్యారు అంటే వాడ్రేవు చినవీరభద్రుడు అనే అతను ఎంపిక అవ్వడం అయితే జరిగింది. ఈయన ప్రముఖ రచయిత అలాగే సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా ఉన్న వాడ్రేవు చినవీరభద్రుడికి ఎన్టీఆర్ సాహిత్య పురస్కారం 2021 అయితే దక్కడం జరిగింది. ఈ యొక్క వాడ్రేవు చినవీరభద్రుడు అయినటువంటి ఈయన ప్రముఖ రచయిత అలాగే సాహితీవేత్త అలాగే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా కూడా పనిచేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ May 29న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ సంచాలకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి May 26వ తేదీన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరు పేర్కొన్నారు అంటే తెలుగు అకాడమీ సంచాలకురాలు అయినటువంటి డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి May 26వ తేదీన ఓ ప్రకటనలో పేర్కోవడం అయితే జరిగింది. ఎన్నో తేదీన పేర్కొన్నారు అంటే May 26న పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ May 29వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ సంచాలకురాలుగా డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి గారు పనిచేస్తున్నారు. ఆవిడ May 26వ తేదీన ప్రకటనలో పేర్కోవడం అయితే జరిగింది. నెక్స్ట్ May 29వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు కూడా ఈ పురస్కారాన్ని చినవీరభద్రుడికి అందజేస్తారని తెలిపారు. May 29న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎవరు తెలిపారు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఈ యొక్క పురస్కారాన్ని చినవీరభద్రునికి అందజేస్తారని తెలపడం అయితే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరిట ఈ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి పేరిట ఈ సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆదిమూలపు సురేష్ గారు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి. ఎన్టీఆర్ సాహిత్య పురస్కారం 2021కి ఎవరు ఎంపికయ్యారు అంటే వాడ్రేవు చినవీరభద్రుడి గారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ONV కురుప్ సాహిత్య పురస్కారాన్ని గెలుచుకున్న రచయిత వైరముత్తు. ONV కురుప్
సాహిత్య పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే రచయిత అయినటువంటి వైరముత్తు గెలుచుకోవటం అయితే జరిగింది. ఓఎన్వి కల్చరల్ అకాడమీ ఈ ఏడాది ఓఎన్వి కురుప్ సాహిత్య పురస్కారాన్ని తమిళ కవి గేయ రచయిత అయినటువంటి వైరముత్తుకు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఓఎన్వి కురుప్ ఒక మలయాళ కవి. అలాగే దీన్ని ఈయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఓఎన్వి అవార్డును దేశవ్యాప్తంగా ఉన్న సాహితీవేత్తలకు, కవులకు మరియు గీత రచయితలకు ఇస్తారు. ఈ యొక్క పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు అంటే సాహిత్యవేత్తలకు, కవులకు మరియు గీత రచయితలకు ఈ యొక్క ఓఎన్వి అవార్డును దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళకి అందజేయడం అయితే జరుగుతుంది. కాగా ఈ సంవత్సరం అంటే 2020కి గాను మొదటిసారి తమిళ కవి వైరముత్తుకు ఈ అవార్డును ప్రదానం చేయడం అయితే జరుగుతుంది. ఓఎన్వి కురుప్ సాహిత్య పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే రచయిత అయినటువంటి వైరముత్తు గారు గెలుచుకున్నారు. ఈ అవార్డుని ఎవరెవరికి ఇస్తారు అంటే ప్రతి సంవత్సరం కూడా సాహిత్యవేత్తలకు, కవులకు మరియు గీత రచయితలకు ఈ యొక్క అవార్డుని ప్రదానం చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆకాంక్ష అనే పోర్టల్ను ప్రారంభించినటువంటి కర్ణాటక ప్రభుత్వం. ఆకాంక్ష అనే పోర్టల్ను ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటే కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. కర్ణాటకలోని సంస్థలచే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యకలాపాలపై సమగ్ర సమాచారం అందించే విధంగా ఒక పోర్టల్ చేయాలనే ఉద్దేశంతో ఆకాంక్ష పోర్టల్ను ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప బెంగళూరులో ప్రారంభించారు. ఈ కర్ణాటక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే బిఎస్ యడియూరప్ప. ఎక్కడ ప్రారంభించారు అంటే బెంగళూరులో ప్రారంభించారు. దేన్ని ప్రారంభించారు అంటే ఆకాంక్ష అనే పోర్టల్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది ఎందుకోసం ప్రారంభించారు అంటే కర్ణాటకలోని సంస్థలచే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యకలాపాలపై సమగ్ర సమాచారం అందించే విధంగా పోర్టల్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ ఆకాంక్ష అనే పోర్టల్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని సిఎస్ఆర్ కార్యకలాపాల వివరాలను పోర్టల్ ఆకాంక్ష అందించడం వల్ల కార్పొరేట్, ప్రభుత్వం మరియు దాతలు సిఎస్ఆర్ నిధులను పారదర్శకంగా దీని వేదికగా ఉపయోగించుకోవటం ద్వారా అవసరమైన కార్యక్రమాలను ఉపయోగించుకునేలా చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిఎస్ఆర్ కార్యకలాపాల వివరాలను కూడా ఈ యొక్క పోర్టల్ ద్వారా అందరికీ అందించే విధంగా చేయాలనే ఆకాంక్ష అనే పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ సిఎస్ఆర్ ఫండ్ గ్రాంట్లను సులువుగా మరియు పారదర్శకంగా ఉపయోగించుకోవటంలో సహాయపడే ఈ పోర్టల్ యొక్క సృష్టిలో యుఎస్ ఏజెన్సీ, యుఎస్ఎస్పీలు సహకరించాయి. పారదర్శకంగా అంటే ఏ ఒక్కటి కూడా అవకతవకలు లేకుండా అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆకాంక్ష అనే పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే సిఎస్ఆర్ ఫండ్ గ్రాంట్లను సులువుగా అందరికీ అందించే విధానంగా ఇదైతే ప్రారంభించడం జరిగింది. కాగా ఇలాంటి ఈ ప్రయత్నాన్ని చేయటం దేశంలో ఇదే మొదటిసారి అని యడియూరప్ప అభివర్ణించారు. ఇటువంటి ఒక ప్రయత్నాన్ని చేయటం దేశంలోనే మొదటిసారి అని ఈ యొక్క కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి బిఎస్ యడియూరప్ప బెంగళూరులో ప్రారంభించి దీని గురించి అభివర్ణించారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏది అంటే బెంగళూరు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే బిఎస్ యడియూరప్ప అనే అతను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం అయితే బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే వాజుభాయ్ వాలా అనే అతను కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం అయితే బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటకలో మూకంబిక, భీమ్గాడ్, దండేలి, శరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితే ఉన్నాయి. ఈ మూకంబిక, భీమ్గాడ్, దండేలి, శరావతి వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి కర్ణాటకలో ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోషల్ సైన్సెస్ విభాగంలో స్పెయిన్ దేశ ప్రముఖ అవార్డు అందుకున్నటువంటి అమర్త్య సేన్. సోషల్ సైన్సెస్ విభాగంలో ఎవరు అవార్డు అందుకున్నారు అంటే స్పెయిన్ దేశస్థుడు అయినటువంటి అమర్త్య సేన్ అందుకోవటం అయితే జరిగింది. ఈ అమర్త్య సేన్ అనేటువంటి అతను స్పెయిన్ దేశస్థుడు. భారత ఆర్థికవేత్త మరియు నోబెల్ గ్రహీత అయినటువంటి అమర్త్య సేన్ కుమార్ సేన్కు సోషల్ సైన్సెస్ విభాగంలో స్పెయిన్ దేశం యొక్క టాప్ అవార్డ్ ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియస్ అవార్డును ప్రదానం చేసినట్లు స్పానిష్ బహుమతి ఫౌండేషన్ మే 27న ప్రకటించింది. ఏ ప్రభుత్వం ప్రకటించింది అంటే స్పానిష్ ప్రభుత్వం అయితే ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఏ తేదీన ప్రకటించింది అంటే మే 27న ప్రకటించడం అయితే జరిగింది. ఎవరికి అయితే ఈ బహుమతి ప్రదానం చేస్తున్నారు అంటే స్పెయిన్ దేశస్థుడు అయినటువంటి అమర్త్య సేన్. అలాగే ఈ అమర్త్య సేన్ అనేటువంటి అతను ఆర్థికవేత్త మరియు నోబెల్ గ్రహీత కూడా, నోబెల్ పురస్కారం గ్రహీత కూడా ఈ అమర్త్య సేన్. అలాగే ఈ యొక్క అమర్త్య సేన్ 20 దేశాలకు చెందినటువంటి 41 మంది అభ్యర్థులలో
87 ఏళ్ల అమర్త్య సేన్ను ఎంపిక చేసినట్లు ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియాస్ ఫౌండేషన్ తెలిపింది. 20 దేశాలకు చెందినటువంటి 41 మంది అభ్యర్థుల్లో 87 ఏళ్ళ అయినటువంటి అమర్త్య సేన్ను ఎంపిక చేయనున్నట్లు ఏది తెలిపింది అంటే ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియాస్ ఫౌండేషన్ అనేది తెలిపింది. కరువులపై ఆయన చేసిన పరిశోధనలు మరియు మానవ అభివృద్ధి సిద్ధాంతం, సంక్షేమ ఆర్థిక శాస్త్రం మరియు పేదరికం యొక్క అంతర్లీన విధానాలు అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటానికి దోహదపడ్డాయని ఇది తెలిపింది. ఆయన దేనిపై పరిశోధనలు చేశారు అంటే కరువులపై పరిశోధనలు చేశారు, అలాగే మానవ అభివృద్ధి సిద్ధాంతాన్ని పరిశోధన చేశారు, అలాగే సంక్షేమ ఆర్థిక శాస్త్రం మరియు పేదరికం యొక్క అంతర్లీన విధానాలు, అలాగే అన్యాయం, అసమానతలకు వ్యతిరేకంగా పోరాటానికి ఇవి దోహదపడ్డాయని తెలిపింది. డిప్లొమా ఒక చిహ్నం మరియు 50,000 యూరోల నగదు బహుమతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అవార్డును ప్రకటించారు. ఒక డిప్లొమా ఇచ్చారు, ఒక చిహ్నం మరియు 50,000 యూరోల నగదు బహుమతిని ఇచ్చారు, అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ అవార్డును ప్రకటించడం అయితే జరిగింది. అమర్త్య సేన్ అంటే అమర్త్య కుమార్ సేన్ నోబెల్ బహుమతిని గ్రహించిన సంవత్సరం ఎంత అంటే 1998. 1998లో ఈ అమర్త్య కుమార్ సేన్ అతను నోబెల్ అవార్డును గ్రహించారు. అలాగే అమర్త్య కుమార్ సేన్ నోబెల్ ఏ విభాగంలో అందుకున్నారు అంటే ఎకనామిక్ సైన్స్లో ఈ అమర్త్య కుమార్ సేన్ నోబెల్ బహుమతిని అయితే అందుకున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ ఎనీ అవార్డు 2020ని గెలుచుకున్నటువంటి సిఎస్ రావు. అంతర్జాతీయ ఎనీ అవార్డు 2020ని ఎవరు గెలుచుకున్నారు అంటే సిఎన్ రావు గారు గెలుచుకున్నారు. భారతరత్న ప్రొఫెసర్ సిఎన్ఆర్ పునరుత్పాదక ఇంధన వనరులు మరియు ఇంధన నిల్వలపై పరిశోధనలు చేసినందుకు గాను సిఎన్ రావుకు అంతర్జాతీయ ఎనీ అవార్డు 2020 అనేది లభించడం అయితే జరిగింది. ఈ యొక్క ఎనీ అవార్డు 2020ని ఎందుకు సిఎన్ రావు గారికి ఇచ్చారు అంటే భారతరత్న ప్రొఫెసర్ సిఆర్ రావుకు పునరుత్పాదక ఇంధన వనరులు మరియు ఇంధన నిల్వలపై పరిశోధనలు చేసినందుకు గాను ఈ అంతర్జాతీయ ఎనీ అవార్డు అయితే లభించింది. దీనిని ఎనర్జీ ఫ్రాంటియర్ అవార్డు అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ ఎనీ అవార్డుని ఎనర్జీ ఫ్రాంటియర్ అవార్డు అని కూడా పిలుస్తారు. ఇది శక్తి పరిశోధనలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. శక్తి పరిశోధనలో దీన్ని నోబెల్ బహుమతిగా కూడా పరిగణించడం అయితే జరుగుతుంది. ప్రొఫెసర్ రావ్ మానవ జాతి ప్రజలందరి ప్రయోజనం కోసం ఏకైక శక్తి వనరుగా ఉన్న హైడ్రోజన్ శక్తిపై కృషి చేస్తున్నారు. ఈ యొక్క ప్రొఫెసర్ రావ్ గారు మానవ జాతి ప్రజలందరి ప్రయోజనం కోసం ఏకైక శక్తి వనరుగా ఉన్నటువంటి హైడ్రోజన్ శక్తి అనేది ఏకైక శక్తి వనరుగా ఉంది ప్రెజెంట్ అయితే. ఈ యొక్క ఏకైక శక్తి వనరుగా ఉన్నటువంటి హైడ్రోజన్ పై కృషి అయితే చేస్తున్నారు. అలాగే మెటల్ ఆక్సైడ్లు, కార్బన్ నానో ట్యూబ్లు మరియు ఇతర పదార్థాలు మరియు గ్రాఫిన్, బోరాన్, నత్రజని, కార్బన్ హైబ్రిడ్ పదార్థాలు మరియు శక్తి అనువర్తనాల కోసం మాలిబ్డినం సల్ఫైడ్ అంటే మాలిబ్డినైట్ MOS2తో సహా 2 డైమెన్షియల్ సిస్టంలపై ఆయన చేసిన కృషికి ఎనర్జీ ఫ్రాంటియర్స్ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ యొక్క ఎనర్జీ ఫ్రాంటియర్స్ అవార్డుని ఎందుకోసం ఆయనకి బహుకరిస్తున్నారు అంటే మెటల్ ఆక్సైడ్లు, అలాగే కార్బన్ నానో ట్యూబ్లు మరియు ఇతర పదార్థాలు మరియు గ్రాఫిన్, బోరాన్, నత్రజని, కార్బన్ హైబ్రిడ్ పదార్థాలు మరియు శక్తి అనువర్తనాల కోసం మాలిబ్డినం సల్ఫైడ్ అంటే మాలిబ్డినైట్ MOS2తో సహా 2 డైమెన్షియల్ సిస్టంలపై ఆయన చేసిన కృషికి గాను ఎనర్జీ ఫ్రాంటియర్స్ అవార్డును ప్రదానం చేయటం అయితే జరుగుతుంది. ఎవరికి చేస్తున్నారు అంటే ఈ యొక్క సిఎన్ రావు గారు. వీటన్నిటిపై కూడా సిఎన్ రావు గారు కృషి చేసినందుకు గాను ఈ యొక్క అంతర్జాతీయ ఎనీ అవార్డు 2020ని గెలుచుకున్నారు, ప్రదానమైతే చేస్తున్నారు. ఈ అవార్డుతో పాటు ప్రైజ్ మనీ మరియు బంగారు పథకం ఇస్తారు. ఈయనకు ఈ అవార్డుతో పాటుగా ఒక ప్రైజ్ మనీ మరియు బంగారు పథకాన్ని కూడా బహుకరించడం అయితే జరుగుతుంది. అంతర్జాతీయ ఎనీ అవార్డు 2020ని ఎవరు గెలుచుకున్నారు అంటే సిఎన్ రావు గారు గెలుచుకున్నారు. సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్క లింక్స్ని కూడా మేమైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. మన ఛానల్ తరపున ఒక వెబ్సైట్ ఉంది, అలాగే మన విద్య అనే ఒక యాప్ ఉంది. వీటన్నింటిలో కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అలాగే టెస్ట్ సిరీస్ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఎగ్జామ్స్కి టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. ఇక ఏపీఎస్సీ క్యాలెండర్స్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు కదా. సో ఎవరు కూడా లేట్ చేయకండి, ప్రతి ఒక్కరు చదవటం అయితే స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ ప్రతి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.